హన్మకొండలోని ప్రభుత్వ మర్కజ్ ఉన్నత పాఠశాలలో బాల వికాస్ సేవా సంస్థ అమెజాన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 8 లక్షల విలువైన 20 ల్యాప్టాప్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ప్రయోగాలను ప్రారంభించారు. పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న పాఠశాల భవనాన్ని పరిశీలించి పనులు అసంపూర్తిగా ఉన్నాయని గుర్తించారు. ఎమ్మెల్యే నిధుల నుండి 5 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. డిజిటల్ యుగంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంలో వెనుకబడకూడదనే ఉద్దేశంతో సేవా సంస్థలు కార్పొరేట్ సంస్థలు సహకారం సమన్వయం చేస్తున్నాయని తెలిపారు. నియోజకవర్గంలోని పాఠశాలకు ప్రత్యేక నిధులు కేటాయించి తరగతి గదుల మరమ్మతులకు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, ప్రహారీ గోడలు, స్మార్ట్ తరగతులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కోసం కంప్యూటర్లు, విద్య, ఆంగ్ల భాష శిక్షణ, పోటీ పరీక్షలు, మార్గదర్శక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల బలపడితేనే సమాజం బలపడుతుందని పేర్కొన్నారు. బాల వికాస సేవా సంస్థ వారు శాసనసభ్యులుగా ఒక మిత్రునిగా నన్ను ఎన్ని కంప్యూటర్స్ కావాలి స్కూల్స్లలో కానివ్వండి, కాలేజీలకు కానివ్వండి, మా వంతు వాటర్ ప్లాంట్స్ కానీ వివిధ కార్యక్రమాలు మా దగ్గర ఉన్నాయి, మేము సేవ చేస్తానికి సిద్ధంగా ఉన్నామని మా మిత్రులు షౌరెడ్డి గారు గతంలో అడగటం, మేము మర్కేజీ స్కూల్ మరియు సోమిడిలో హై స్కూల్, మరి వడ్డపిల్లి, అదేవిధంగా షాయంపేట, ఇక్కడ ఒక్కొక్క స్కూల్కు 20 చొప్పున కంప్యూటర్లు వారు సహాయం చేయటం నిజంగా కూడా మరి బాల వికాస సంస్థని, తల్లి లాంటి సంస్థని నిజంగా కూడా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నా. చాలా సంతోషం. ఈ సేవాభావంతో ముందుకొచ్చి మన హనుమకొండ వరంగల్ వెస్ట్ నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంతేకాకుండా ఏ స్కూళ్ళల్లో చదువుకున్న విద్యార్థి ప్రియతమ నాయకుడు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రాజేంద్ర రెడ్డి గారికి, స్థానిక నాయకులందరికీ, స్కూల్ టీచర్ హెడ్ మాస్టర్లకి, డిఓ గారికి, టీచర్లందరికీ కూడా బాల వికాస్ పరంగా అందరికీ నమస్తే తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఒక ఆదర్శ పాఠశాలటువంటి మర్కాజీ స్కూల్లో మా బాల వికాస పరంగా ఈ ల్యాబ్లు ఏర్పాటు చేయడం, వాస్తవంగా ఒక 3-4 మంత్స్ బ్యాక్ మాకు ఈ డిజిటల్ ల్యాబ్ ఏర్పడే అవకాశం వచ్చింది. అప్పుడు ఏ స్కూల్లో పెట్టాలో అని చెప్పని మాకు ఎక్కువ అవగాహన లేదు కాబట్టి, అంటే చాలా స్కూళ్ళు ఉన్నాయి కానీ ఎక్కడ పెడితే బాగుంటుందో మాకు తెలియదు కాబట్టి, మరి బాగా హుషారుగా పనిచేసినటువంటి అన్నగారికి ఫోన్ చేసి, నువ్వు బాగా తిరుగుతూ ఉంటావు కదా, ఏ స్కూల్ నీకు నచ్చిందో ఒక 2 స్కూల్ 3 స్కూల్ ఏర్పాటు చేయమని చెప్పానంటే, మరి ఎందుకో మీ మీద ప్రేమ ఎక్కువైనట్టుంది, మీ పిల్లల మీద ప్రేమ ఎక్కువైనట్టుంది. రైట్, ఫస్ట్ పేరే మీ స్కూల్ పెట్టండి, తర్వాత సోముడు పెట్టండి. రైట్, సో మన ఓపెనింగ్ కూడా ఫస్ట్ మేము చేస్తూ ఉన్నాం, తర్వాత మళ్ళీ 1వ తారీఖు నాడు సోముడి కూడా చేస్తూ ఉన్నాం. కానీ మంచి చేసే నాయకులు ఉన్నారు, ఇచ్చేటువంటి సంస్థ పరంగా మేము ఉన్నాం. మరి ఇక్కడ మేము ఇవ్వాలంటే మాకు కూడా దాతలు ఉంటారు. ఇవి మాకు ఎవరు ఇచ్చిందంటే అమెజాన్ కంపెనీ వాళ్ళు ఇచ్చిండ్రు. అమెజాన్ కంపెనీ వాళ్ళు ఒక 1 year వాడినటువంటి కొత్త కంప్యూటర్లు కావు ఇవి. 1 year వాడిన మంచి బ్రహ్మాండమైన కంప్యూటర్లే. రైట్, మన పిల్లలకు వాడేటువంటి సామర్థ్యం కంటే కూడా ఎక్కువ సామర్థ్యం ఉన్నటువంటి ల్యాప్టాప్లు, అంటే వాళ్ళు కోడింగ్ చేసుకోవాలన్నా అన్నీ వాడుకొస్తామన్నమాట. కనీసం 3-4 ఏళ్ళు ఎక్కడ డోకా లేకుండా మనకి పనిచేస్తూ ఉంటాయి. అంటే దాదాపు 20 ల్యాప్టాప్లు అంటే 40,000 రూపాయలు అంచనా వేసుకుంటే 8 lakh rupees వర్త్ సిస్టమ్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఇవ్వడం మా వంతు, కానీ వాడుకోవడం పిల్లల వంతు, వాడుకున్నాక తయారు చేయడం మీ వంతు. ఉత్తర ల్యాప్టాప్ పెట్టామని చెప్పని అలంకారంగా ఉంటే లాభం లేదు. రైట్, మళ్ళీ ఎమ్మెల్యే గారు మీరు ఏదో అడిగింది కదా అన్న, ఇవ్వకండి అన్న, పిల్లలు ఎంత మంచిగా వాడుకుంటున్నారు, ఎంతమందికి బాగా కంప్యూటర్ వచ్చింది, ఒక చిన్న పరీక్ష పెట్టి పిల్లలకి ఆ పిల్లల్ని పాస్ అయితే వీళ్ళు తయారు చేస్తే అప్పుడు అది ఇవ్వండి అన్న. లేకపోతే ఏమైందంటే